యాదమ్మని పంపించినంత ఈజీగా మనోహరిని బెల్లగొట్టలేం రాతోడు. మీరు అని ఉంటే మనోహర్ని ఎప్పుడో పంపించి ఉండేవాళ్ళం. లేదు రాతోడు, మా అక్కని చంపింది మనోహరి, రణ్వీర్ వైఫ్ మనోహరి. ఈ ఇంట్లో ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది మనోహరి. నేను ఆయనకి దూరం అవ్వడానికి కారణం మనోహరి. కానీ ఇవన్నీ ఆయనతో చెప్తే మనోహరిపై మనం చాడీలు చెప్పినట్టు అవుతుంది. అవి నిరూపించేందుకు మన దగ్గర సాక్ష్యాలు లేవు కదా. ఆ సాక్ష్యాలు లేవు కాబట్టే మనం ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది మిసమా. అదే అనువుగా ఆ మనోహరం రెచ్చిపోతుంది. ఆ రణవీర్ ఏమైనా నోరు విప్పుతాడు అనుకుంటే వాడు కూడా తెలివిగా తప్పించుకుంటున్నాడు. మొగుడు పెళ్ళాం ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? తొందరలోనే మనోహరి పాపం పండుతుంది రాతోడ్. పండాలి మిసమ్మా. ఆ రోజు ఈ ఇంట్లో పండగ చేయాలి. మిస్సమ్మ సార్ వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకొనిరా. నాకు రాతోడు. తాగండి సార్, మిస్సమ్మ చేసిన కాఫీ అమృతంలా ఉంటుంది. అది నీకు అమృతమేమో, నాకు కాదు. నా చేతి కాఫీ తాగాలంటే అదృష్టం ఉండాలి రాతోడ్, రాసి పెట్టి ఉండాలి. చా, పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టు. యాదమ్మ లేదు కాబట్టి పిల్లల్ని నువ్వే చూసుకోవాలి. అంటే మళ్ళీ నాకు కేర్ టేకర్ జాబ్ ఇస్తున్నారా? అంత లేదు, పిల్లల ఎగ్జామ్ అయ్యేదాకే నీ డ్యూటీ. అవును, నా కూతురు ఎలా చదువుతుంది? తనకి బ్రహ్మాండంగా చదువుతుంది. తనకన్నీ నా పోలికలే కదా. నాలాగే తను కూడా ఇంటెలిజెంట్, జీనియస్. కొంచెం ఎక్కువైనట్టుంది కదా రాతోడ్. మిస్సమ్మ జీనియస్ కదా సార్. అలా చెప్పు రాతోడ్. మళ్ళీ నా గురించి నేను చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అనుకుంటారు. పిల్లికి ఎలక సాక్ష్యం అని నీ టాలెంట్ గురించి రాతోడే చెప్పాలి. మరి ఇంతకీ నా కూతురు ఏ స్కూల్లో చదువుతుంది? చెప్తారు మరి. అదొక మంచి స్కూల్, గొప్ప స్కూల్. ఆ స్కూల్ పేరు అడ్రస్ ఏం లేదా? పిన్ కోడ్ కూడా ఉంది. ఫోన్లో జీపీఎస్ ఆన్ చేసుకుని సరాసరి వెళ్ళొచ్చు. మరి చెప్పొచ్చు కదా. చెప్పనుగా. పోనీ ఆ స్కూల్ ఎక్కడుందో చెప్పు. ఒక మంచి ఊళ్ళో ఉంది. హలో, అలా తిప్పుకుంటూ వెళ్ళకపోతే నార్మల్గా వెళ్ళొచ్చు కదా. నాకిలా వెళ్ళడమే వచ్చు. మిమ్మల్ని ఎవరు చూడమన్నారు? ఏదో వంకర దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది రాతోడ్. నా కూతురు కోసం దీన్ని భరిస్తున్నాను, కానీ లేదంటే పంపేసేవాడిని. మీరు అలాగే అంటారు కానీ పంపించలేరు సార్ మిస్సమ్మని. ఏంటి రాతోడ్? ఏం లేదు సార్, మీరు రెడీ అయితే ఆఫీస్కి వెళ్దాం.